సరే సెట్ పోయేస్తా. రైట్. అదే బోనస్ ఉందా? సన్నోట్లే తీసుకోవద్దురా, బోనస్ వస్తాయి ఇక. రావు. ఇప్పటి నుంచి తెలంగాణ రైతులు ఈ 7 రకమైన సన్నోట్లను పండిస్తేనే మీకు సబ్సిడీ గానీ బోనస్ గానీ వస్తుంది. ఆ 7 రకమైన సన్నోట్లు ఏదో మనం డిస్కస్ చేసుకుందాం. ఒకటి BPT 5204, తెలంగాణ సోనా, HMT సోనా, జై శ్రీరామ్, KNM 1638, వరంగల్ 44, KSM 7715. ఈ 7 రకమైన సన్నోట్లను పండిస్తేనే మీకు బోనస్ గానీ సబ్సిడీ గానీ వస్తుంది. ఒక్క నిమిషం ఇది పక్కన పెడదాం. ఇప్పుడు తెలంగాణలో 50కి పైగా రైతులు ఒడ్లు ఉన్నారు, తుకమేసిరు, మొలకొచ్చింది, నాటేయడానికి కూడా రెడీ ఉన్నారు. వీళ్ళు ఏం మిస్టేక్ చేశారంటే ఏదైతే లాస్ట్ సీజన్ లో 33 రకాల సన్నోట్లు చెప్పారో ఆ సన్నోట్లు తెచ్చుకోరు. ఇప్పుడు మీరు ఏదైతే 7 రకాలు చెప్పి ఆ 7 సన్న రకాలు దీంట్లో లేవు. ఇప్పుడు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు బోనస్ ఇస్తా అన్నారని వీళ్ళు ఆ 33 రకాలకి ఒక సన్నోట్లు తెచ్చుకోరు. ఇప్పుడు మీరు 7 రకాలని చెప్పారు. ఇప్పుడు మీరు లేట్ గా చెప్పినందుకు మీ ప్రాబ్లమా, లేదంటే రైతు తొందర వేసుకున్నందుకు రైతు ప్రాబ్లమా? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎవరు చెప్తారు? ఒకవేళ మీరు ఈ వీడియో కూడా రాజకీయం పక్కన పెట్టి ఒక రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. రైతు మనకు అన్నం పెడతారు, రాజకీయ నాయకులు కాదు. సరే, ఇది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని క్రియేట్ చేసి, ఇప్పుడు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో సగం మంది రైతులు చదువుకునే వాళ్ళు ఎవరు, సగం మంది రైతుల దగ్గర ఫోన్ లేదు. సరే, వీళ్ళు ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర చేపించుకోరు అనుకుందాం. ఇప్పుడు జస్ట్ ఓటీపీ షేర్ అయితే స్కామ్ల మీద స్కామ్లు అవుతున్నాయి, బ్యాంక్ లో ఉన్న డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు స్కామ్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కనీసం మీరు ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని అవేర్నెస్ తీసుకొస్తారు, అవేర్నెస్ తీసుకొస్తారు. నా పరిస్థితి చూద్దాం. నేను ఇప్పుడు యూరియా బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందులో స్టాక్ ఉన్నా నాకు యూరియా బుక్ అయితే లేదు. పొరపాటున నాకు యూరియా బుక్ అయినా నేను డీలర్ దగ్గర పోతే డీలర్ లేదంటారు, నా దగ్గర స్టాక్ లేదు బాబు నేను ఇయ్యా అంటుంది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నాకు పంట చేతికి వచ్చింది, ఇప్పుడు నేను యూరియా వేయకపోతే పంట వండది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? ఇన్ని బాధలు ఉన్నాయి. మీరు ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, మీరు చెప్పిన టైంకే నేను కాల్ చేసిన. నేను 20 సార్లు ఫోన్ చేసినా నాకు రెస్పాన్స్ కాలేదు. మీరు ఈ యాప్లు ఎందుకు పెట్టాలి, ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఎందుకు పెట్టాలి, రైతులు ఇంతెందుకు ఇబ్బంది పడాలి? సార్, నేనేం చెప్తున్నా అంటే ఇదేదో మీకు వ్యతిరేకం కాదు. మీరు ఒక్కసారి మీ బౌండరీస్ దాటి బయటికి రండి. రైతులు ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు రైతు సిచ్యువేషన్ ఎట్లుందని తెలుసుకోండి. రైతులకు ఈ వ్యవసాయం చేయాలంటే విరక్తి వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరన్నా చూసి కొంచెం అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది, షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్.